జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గంలోని సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. ఇది 52వ వీడియో, 51వ వీడియోకి కంటిన్యూషన్. ఆంజనేయ స్వామి చెప్పినటువంటి అనిర్వేదం, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నిర్వేదం, ఈ రెంటికి సంబంధించిన క్లారిటీ ఈ శ్లోకంలో మనం చెప్పుకోవాల్సి ఉంది. 6వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉన్నాం. ఆరు వృక్షో మునిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమకారణముచ్యతే. దీంట్లో మొదటి లైను అనిర్వేదాన్ని, రెండవ లైను నిర్వేదాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాయి. అనిర్వేదం ఎక్కడ చెప్పబడింది, ఆంజనేయ స్వామి ఎక్కడ చెప్పారు అంటే, ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం. సుందరాకాండ అనే మహావృక్షం నుంచి అనిర్వేదం అనే ఫలాన్ని తెంపి మనందరికీ పంచినటువంటి తోటమాలి మన గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆంజనేయ స్వామి చెప్పారు, అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేదో పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదం అంటే మనసును చురుగ్గా ఉంచుకోవడం, బంతిలాగా క్విక్ రెస్పాండ్ అయ్యే విధంగా ఉంచుకోవడం, మట్టి ముద్దలాగా మందకొడిగా ఉండకుండా చురుగ్గా ఉంచుకోవాలి. ఆ చురుకుదనమే శ్రేయస్సుకి మూలం. శ్రేయస్సు అంటే ఆనందాన్ని అహేతుకంగా స్వీకరించే స్థితి. మరి ఆనందాన్ని విషయాల త్రూ స్వీకరిస్తే దాన్ని ప్రేయస్సు అంటారు. కానీ ఈ శ్రేయస్సుకు మూలం అనిర్వేదం, చురుగ్గా ఉంచుకోవడం. పరమ సుఖానికి కూడా అనిర్వేదమే మూలం, మనసును చురుగ్గా ఉంచుకోవటమే. ప్రవర్తకుడికి సర్వార్థాల్లోనూ కూడా ఈ మనసును చురుగ్గా ఉంచుకోవడమే ముఖ్యమని ఈ శ్లోకం చెప్తోంది. ఇంకా ఈ చురుకుదాన్యాన్ని ప్రమోట్ చేస్తూ రామకృష్ణ పరమహంస, ఓ ఎద్దుని బజార్లో ఖరీదు చేయాలనుకున్నప్పుడు ఆ రైతు దాని తోకను పట్టుకుని మెలి తిప్పుతాడు, అది ఎగిరి గంతేస్తుంది. అప్పుడు అది చురుకైన ఎద్దుగా భావించి దాన్ని కొంటాడు. నరేంద్రుడిని చూపించి, అంటే భావి వివేకానందుల వారిని చూపించి, ఇదిగో ఇతడు ఆ ఎద్దులాగా చురుకైనవాడు అని చెప్పారు రామకృష్ణులు. ఇక ఈ 6వ అధ్యాయం 3వ శ్లోకం అయినటువంటి దీంట్లోకి వచ్చేటప్పటికి, ఆరు వృక్షో మునిర్ యోగం కర్మ కారణముచ్యతే. యోగాన్ని పొందదలుచుకున్నటువంటి సాధకుడికి పనే సాధనంగా చెప్పబడింది. ఆ పనిని ఎలా చేయాలి అనేది ఆంజనేయ స్వామి చెప్పారు. చురుగ్గా చేయాలి, మనసును చురుగ్గా ఉంచుకోవాలి అని. ఇక అదే శ్లోకం 2వ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి, యోగారూఢస్య, ఆల్రెడీ యోగాన్ని పొందేసినవాడు యోగి, తస్యైవ శమ కారణముచ్యతే. శమః అనేదాన్ని సాధనంగా చెప్పబడింది. ఈ శమః అనేదాన్ని అర్థం చేసుకోవడానికి నిర్వేదం, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నిర్వేదాన్ని స్టడీ చేద్దాం. 2వ అధ్యాయము 52వ శ్లోకంలో ఈ నిర్వేదం గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే బుద్ధి మోహ కలిలాన్ని దాటేస్తుందో, యదాతే మోహ కలిలం బుద్ధి వ్యతిరిష్యతి, అప్పుడు ఈ నిర్వేదాన్ని పొందుతుంది. విన్న విషయాన్ని, అలాగే వినదగిన విషయాల పట్ల నిర్వేదాన్ని పొందుతుంది. ఆ నిర్వేదాన్ని స్టడీ చేయడం కోసం ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలోని 3వ శ్లోకం 2వ లైన్లోకి చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ యోగి అయిపోయినవాడు, అతను యోగి, అతను బుద్ధి ఆల్రెడీ వ్యతిరిష్యతి, మోహ కలిలాన్ని దాటేసింది. ఇప్పుడు అతను శమః అనేదాన్ని సాధనంగా చేసుకున్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ పక్షి కథ ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓ పక్షి చెట్టు మీద కూర్చొని ఉంది. అది ప్రశాంతంగా ఉంది, యోగ నిద్రలో ఉంది. అది యోగి పక్షి. అది శమః అనేదాన్ని సాధనంగా చేసుకుని కదలకుండా కూర్చుంది. దాన్ని చూసినటువంటి ఓ కుందేలు ఇదేదో బాగుంది అనిపించి ఆ పక్షిని ఇమిటేట్ చేయడం కోసం ఇది కూడా కదలకుండా కూర్చుంది. అప్పుడు ఓ తోడేలు వచ్చి కుందేలుని పట్టుకుని వెళ్ళిపోయింది. ఎవరు రాశారో కానీ కథ చాలా అద్భుతంగా రాశారు. అప్పుడు చెట్టు మీద ఉన్న పక్షి అంటోంది, నువ్వు ఇలా కూర్చోవాలి కదలకుండా అంటే యూ షుడ్ బీ ఆన్ టాప్
నువ్వు టాప్లో ఉండాలి అంటోంది. నిర్వేదాన్ని పొందాలి అంటే అతను యోగి అయి ఉండాలి, నేర్పరి అయి ఉండాలి. రామకృష్ణ పరమహంస చెప్పారు, ఒక రైతు పొద్దస్తమానం పని చేసి కష్టపడి ఆ రోజు చేయవలసిన పనంతా పూర్తి అయిపోయిన తర్వాత సాయంత్రం చెట్టు కింద కూర్చుని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అది శమః అనే స్థితి, నిర్వేదం అనే స్థితి, మోక్షం అనే స్థితి అని చెప్పారు రామకృష్ణ పరమహంసలు. అదే రైతు ఎక్కడ పని అక్కడ వదిలేసి వచ్చి కూర్చున్నాడు అనుకుందాం, అతడికి ధ్యానం కాదు కదా, నిద్ర కూడా పట్టదు, మనసంతా కల్లోలం అయిపోతుంది. సో శమః అనే స్థితిని పొందాలి అంటే, శమః సాధనంగా చేసుకోవాలి అంటే, నిర్వేదం అనే స్థితిని పొందాలంటే మోహకలిలాన్ని దాటేసి యోగిగా మారి నేర్పరి అయ్యి, అతడు నేర్పరి. ఎందుకంటే అతను చెయ్యలేని పని ఉండదు, చెయ్యవలసిన పని కూడా ఉండదు. అటువంటి స్థితిలో ఉన్నవాడు సాధనంగా చేసుకునేదే శమః. దాన్నే నిర్వేదం అని చెప్పుకోవాలి. సో ఆ నిర్వేదాన్ని స్థితిని పొందాలి అంటే ముందుగా మనం పొందవలసింది ఆంజనేయ స్వామి చెప్పినటువంటి అనిర్వేదం. మనసును చురుగ్గా ఉంచుకోవాలి, పనిని సాధనంగా చేసుకోవాలి. ఆ పనిని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు నిర్వేదం గురించి ఆలోచించాలి. ఇది ఈరోజు దలుచుకున్న సబ్జెక్టు నిర్వేదం అనే రెండు పదాలకి సంబంధించిన క్లారిటీని ఈ 6వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి పొందే ప్రయత్నం. ఇక్కడతోటి ఈ శ్లోకం పూర్తయింది. వచ్చే శ్లోకం గురించి చర్చించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.